ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము మత్తయి సువార్తలో మాత్రమే రాయబడిన విషయాల గురించి తెలుసుకుందాం. 1 యోసేపు కల. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-24 వచనాలు. 2 తూర్పు దేశపు జ్ఞానుల రాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-12 వచనాలు. 3 ఐగుప్తుకు బాలయేసు కొనిపోబడుట. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13-15 వచనాలు. 4 పసిపిల్లల వధ. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16-18 వచనాలు. 5 ఇస్కరియోతు యూదా మరణము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-10 వచనాలు. 6 పిలాతు భార్యకు వచ్చిన కల. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనము. 7 కావలి వారికి లంచమిచ్చుట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11-15 వచనాలు. 8 మహా ఆజ్ఞలోనికి బాప్తిస్మము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. మార్కు సువార్తలో మాత్రమే వ్రాయబడిన విషయాల గురించి తెలుసుకుందాం. 1 విత్తనము మొలకెత్తుటను గూర్చిన ఉపమానము. మార్కు సువార్త 4వ అధ్యాయము 26-29 వచనాలు. 2 చెవిటివానిని స్వస్థపరచుట. మార్కు సువార్త 7వ అధ్యాయము 31-37 వచనాలు. 3 బెత్సయిదా వద్ద గ్రుడ్డివానిని స్వస్థపరచుట. మార్కు సువార్త 8వ అధ్యాయము 22-26 వచనాలు. లూకా సువార్తలో మాత్రమే వ్రాయబడిన విషయాల గురించి తెలుసుకుందాం. 1 బాప్తిస్మమిచ్చు యోహాను మరియు యేసుక్రీస్తు వారి పుట్టుకలను గూర్చిన వృత్తాంతము. లూకా సువార్త 1వ అధ్యాయము 5-80 వచనాలు. 2 యేసుక్రీస్తు వారి బాల్యమును గూర్చి. లూకా సువార్త 2వ అధ్యాయము 1-52 వచనాలు. 3 హేరోదు బాప్తిస్మమిచ్చు యోహానును చెరసాలలో బంధించుట. లూకా సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు. 4 నజరేతునందు యేసు తిరస్కరింపబడుట. లూకా సువార్త 4వ అధ్యాయము 16-30 వచనాలు. 5 అద్భుతమైన రీతిలో చేపలు వలలో పడుట. లూకా సువార్త 5వ అధ్యాయము 1-11 వచనాలు. 6 ఒక విధవరాలి కుమారుని మృతులలో నుండి లేపుట. లూకా సువార్త 7వ అధ్యాయము 11-17 వచనాలు. 7 పాపపు స్త్రీ యేసు పాదాలను అభిషేకించుట. లూకా సువార్త 7వ అధ్యాయము 36-50 వచనాలు. 8 స్త్రీలు యేసుతో ప్రయాణించుట. లూకా సువార్త 8వ అధ్యాయము 1-3 వచనాలు. 9 క్రీస్తు మరణమునకు ముందు అద్భుతములు, బోధలు. లూకా సువార్త 10వ అధ్యాయము 1-18 వచనాలు. 10 యేసుక్రీస్తు వారు జక్కయ్యను సంధించుట. లూకా సువార్త 19వ అధ్యాయము 1-10 వచనాలు. 11 రాజు అతని 10 మంది సేవకులను గురించిన ఉపమానము. లూకా సువార్త 19వ అధ్యాయము 11-27 వచనాలు. 12 హేరోదు ముందు యేసు తీర్పునకై నిలువబడుట. లూకా సువార్త 23వ అధ్యాయము 6-12 వచనాలు. 13 ఆరోహణమునకు ముందు పలికిన చివరి మాటలు. లూకా సువార్త 24వ అధ్యాయము 44-49 వచనాలు. యోహాను సువార్తలో మాత్రమే వ్రాయబడిన విషయాల గురించి తెలుసుకుందాం. 1 యేసు నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-11 వచనాలు. 2 యేసు దేవాలయమును శుద్ధి చేయుట. యోహాను సువార్త 2వ అధ్యాయము 12-25 వచనాలు. 3 నికోదేము యేసును రాత్రివేళ కలయుట. యోహాను సువార్త 3వ అధ్యాయము 1-21 వచనాలు. 4 యేసు బావి యొద్ద సమరయ స్త్రీతో మాట్లాడుట. యోహాను సువార్త 4వ అధ్యాయము 27-38 వచనాలు. 5 కనానులో అధికారి కుమారిని స్వస్థపరచుట. యోహాను సువార్త 4వ అధ్యాయము 46-54 వచనాలు. 6 అవిటివానిని స్వస్థపరచుట. యోహాను సువార్త 5వ అధ్యాయము 1-16 వచనాలు. 7
పాపములో పట్టబడిన స్త్రీని యేసు క్షమించుట. యోహాను సువార్త 8వ అధ్యాయము 1-11 వచనాలు. 8 పుట్టుగ్రుడ్డివానిని యేసు స్వస్థపరచుట. యోహాను సువార్త 9వ అధ్యాయము 1-7 వచనాలు. 9 యూదులు యేసును ప్రశ్నించి రాళ్లతో కొట్టబోవుట. యోహాను సువార్త 10వ అధ్యాయము 22-42 వచనాలు. 10 లాజరు సమాధిలో నుండి లేపబడుట. యోహాను సువార్త 11వ అధ్యాయము 1-45 వచనాలు. 11 యేసు తన గురించి ప్రార్థించుట. యోహాను సువార్త 17వ అధ్యాయము 1-5 వచనాలు. 12 మరొకసారి చేపలు అద్భుతంగా వలలో పడుట. యోహాను సువార్త 21వ అధ్యాయము 1-14 వచనాలు. 13 యేసు చేపలు పట్టుచున్న శిష్యులకు కనబడుట. యోహాను సువార్త 21వ అధ్యాయము 1-14 వచనాలు. 14 యేసు పేతురుతో మాట్లాడుట. యోహాను సువార్త 21వ అధ్యాయము 15-25 వచనాలు. ఆమేన్.